అయిపోయాయి, జడ్జిమెంట్ అయిపోయాయి, జడ్జిమెంట్ కాపీస్ రెడీ అయిపోయాయి, జడ్జిమెంట్ కాపీస్ ప్రింట్ అయిపోయాయి కూడా. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ వెహికల్ ఎవరినో ఢీకొట్టింది అని చెప్పే దాని మీద అంతర్జాతీయ న్యాయవాదులు వాదనలు వినిపించారు, అంతర్జాతీయ న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం అంటే యావజ్జీవ కారాగార శిక్ష, జీవిత ఖైదు నుంచి ఉరి శిక్ష వరకు విధించే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి అని చెప్పి హైదరాబాద్లో టీవీ స్టూడియోల రూపంలో, జస్ట్ అవి టీవీ స్టూడియోలని పేరుకు మాత్రమే, కానీ అంతర్జాతీయ న్యాయస్థానాలు, అందులో కోర్టులు వేసుకున్న వాళ్ళు అంతర్జాతీయ న్యాయమూర్తులు, అండ్ అక్కడ కొన్ని పత్రికలు ఆఫీసులు ఉంటాయి, అందులో పనిచేసే వాళ్ళు కూడా మనకు జస్ట్ అంటే మనం స్క్రిప్ట్ రైటర్లు అనుకుంటాం, మరి కొందరు జర్నలిస్టులు అనుకుంటారు, వీళ్ళు కాదు, వాళ్ళంతా కూడా అంతర్జాతీయ న్యాయాధికారులు. తీర్మానాలు మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏటుగా చేర్చేసారంట. సో అప్పుడే ఎవడో నల్ల కోట వేసేసుకొని వాడు మైక్ ముందుకు వచ్చేసి జగన్కు కనీసం జీవిత ఖైదు పడవచ్చు, లేదు 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 జగన్కు ఉరిశిక్ష విధించే అవకాశాలు ఉంటాయి. ఏంది అట్లనా? జీవిత ఖైదు విధించే తీర్మానం చేశారు, అయిపోయి జగన్కి ఇంకా జీవిత ఖైదు విధించేస్తారు. చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ కనీసం 40 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగబోతూ ఉన్నారు. చంద్రబాబు సార్ నెక్స్ట్ కనీసం 40 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సార్ కొనసాగుతారు. జీవితం అంతా జగన్మోహన్ రెడ్డి గారికి యావజ్జీవ కారాగార శిక్ష కదా, ఇక ఆయన మొత్తం జీవితం అంతా జైల్లోనే అయిపోయారు. ఒక వీడియో పట్టుకొచ్చేసి ఒకవేళ వీళ్ళు అనుకున్నట్లు ఫర్ నేమ్ సేక్ వాళ్ళు అనుకున్నదే రవ్వంత నిజం అనుకున్నా, ఆ వీడియో నిజమని 0.1% మీరు ఎవరైనా అనుకున్నా, ఒక డ్రైవింగ్ చేస్తున్నది ఎవరు? జగన్ ఎక్కడున్నాడు? జగన్ కూడా అనిసిన భద్రత ఇవన్నీ చెక్ చేసుకుంటూ మొత్తం రారా? ఏమైనా అర్థం ఉందా? ఏదో వచ్చే ఎన్నికల నాటికి జగన్ మీద అఫిడవిట్లో మరో కేసు యాడ్ అవ్వడం కోసం పనికొస్తుందేమో, ఏమో మద్యం కేసు అన్నారు, ఇంకో కేసు అన్నారు, అవి పెట్టడానికి ఏమో అవకాశం దొరకలే, నానా కష్టాలు పడుతూ ఉన్నారు, దాని మీద తలకిందలు అవుతున్నారు, తనకలాడుతున్నారు, ఏమీ దొరకట్లే. మరి ఏదో ఒకటి పెట్టాలి కదా మేస్టారు, జగన్ మీద కేసుల సంఖ్య పెరగాలి కదా. సో మరి కేసుల సంఖ్య పెరగాలి కాబట్టి ఈ కేసు పెట్టేశారు. ఈ కేసు పెట్టగానే బ్యానర్ హెడ్డింగ్, అదేదో జగన్ ఫుల్గా మందు దాగి కార్ డ్రైవింగ్ చేసి ఒక మందిని డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లు, అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి హిట్ అండ్ రన్ చేసినట్లు, మనిషిని తాగెక్కి చేసినట్లు, ఆయనే 180 స్పీడ్ తోటి అప్పుడు మంత్రి నారాయణ గారి కుమారుడు కదా వెళ్ళి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఆడికి వెళ్ళి ఒక హై స్పీడ్తో గుద్దేసి పాపం తను చనిపోయారు కదా, అంత స్పీడ్ తోటి ఆయన కారు నడిపినట్లు. అసలు వీళ్ళు బ్యానర్ హెడ్డింగ్లోనే జగన్కి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం అంతే. జగన్కి యావజ్జీవ కారాగార శిక్ష పడిపోయిందంటే ఇక ఆంధ్రప్రదేశ్లో మనకు తిరిగే లేదు. 40 ఏళ్ళు కనీసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠం మీద అయితే ఉండబోతూ ఉన్నారు. ఫిక్స్. ఇంకా ఇవన్నీ కనుక వీళ్ళు ఇంకా అంతర్జాతీయ న్యాయస్థానాలు తీర్మానించేసాయి, ఫిక్స్ అయిపోండి. ఇంకా అయిపోయాం, మన వాళ్ళకి భూములు ఇచ్చుకోవచ్చు, మన భూముల రేట్లు పెంచేసుకోవచ్చు, ఇంకా మనం విడిగా ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి అవసరమైతే ఢిల్లీ, లేకపోతే ఇంకా మరి ఇరాన్లో కనుక నాయకత్వ మార్పు జరిగితే అక్కడ కూడా మనమే పరిపాలించవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు, మొత్తం మందే పరిపాలన ఉంటుంది, ఎవడు అడ్డుకోవడం ఉండదు, ఏముండదు. ఇంకా మనల్ని వ్యతిరేకించే వాళ్ళందరికీ చిన్న ప్రతి కేసులో కూడా 10 ఏళ్ళు జైలు శిక్ష పెట్టేయచ్చు, ప్రతి కేసు లాంటి వాటిలో కానీ మొత్తం యావజ్జీవ కారాగార శిక్ష విధించవచ్చు, ఏమైనా చేసేయచ్చు, మొత్తం మంది అధికారం మనది. నెక్స్ట్ కొన్ని వందల సంవత్సరాలు, ఫస్ట్ 40 సంవత్సరాలు అయితే చంద్రబాబు సార్ ఉంటారు, ఆ తర్వాత నెక్స్ట్ రాగా మొత్తం ఈ అంతర్జాతీయ న్యాయమూర్తులు కూర్చొని డిసైడ్ చేయబోతున్నారు. నెక్స్ట్ బ్లూ ప్రింట్ రెడీ చేస్తున్నారులేండి, తర్వాత ఏం చేయాలి అని.